మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696555577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులకు ఆగస్టు మాసంలో 30వ తేదీ శుక్రవారం తిథి నాడు ఎలా ఉండబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా నాలుక కరుచుకుంటారు మీరు. అతిశయోక్తి అని అస్సలు అనుకోవద్దండి. మీ జీవితం బ్రహ్మాండవంతంగా మార్పు చెందబోతుంది. సరదాలు నిండుకునే రోజు ఈ రోజు. అలాగే మీరు సాయంత్రంలోపు ఒక మంచి శుభవార్తను అయితే వినవస్తూ ఉన్నారు. అయితే అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున మీకు ఎటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు కానవస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. వృశ్చిక రాశి వారి జాతకులు, ఈ రోజున మీ ఆనందం రెట్టింపు అవుతుంది. వినోదం, కులాసాలు, సరదాలు నిండిన రోజుగా చెప్పడం జరుగుతుంది. మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో ఈ రోజున కలిసి కూర్చొని చాలా కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చిస్తారు. అలాగే ఆర్థికాభివృద్ధి కోసం సమాలోచనలు చేస్తారు. మిత్రులతో ఈ రోజున సంతోషంగా గడుపుతారు. సాయంత్రాలు సంతోషదాయకంగా మారబోతున్నాయి. దానితో పాటుగా సెలవుల్లో ఏమి చేయాలో ప్లానింగ్ చేసుకుంటారు. అలాగే ఈ రోజున ప్రేమ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు. సాయంత్రం లోపు ఏదైనా ఒక వార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఫలప్రదమైన వార్త మీ చెవిన పడబోతుంది. ప్రేమికులకు ప్రేమికురాలు నుంచి లేదా ప్రేమికుడి నుంచి కూడా శుభవార్త అందుకోబోతూ ఉన్నారు. అదే విధముగా మిత్రులు కూడాను చాన్నాళ్ల తర్వాత మీ ఇంటికి రాబోతున్నారు. సాయంత్రం లోపు వారు వస్తాము అనే వార్త మీకు ఫోన్ కాల్ చేసి చెబుతారు. మిత్రులతో ఈ రోజున చాలా చక్కటి జీవితాన్ని అనుభవించబోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మీ యొక్క మనసుని ఆనందంగా మార్చేస్తాయి. వారితో ఉన్న తీపి జ్ఞాపకాలు, ఇప్పటి వరకు మీరు దూరం అయ్యాక మధ్యలో జరిగిన మధురమైన సంఘటనల గురించి ఒకదాని వెంబడి ఒకటి మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపేస్తారు ఈ రోజున. అలాగే వారు వస్తూ ఎన్నెన్నో శుభవార్తలు కూడా తీసుకొస్తారు. ముఖ్యంగా వారికి మీకు సంబంధించినటువంటి ఒక మంచి వార్తను తీసుకొస్తారు. తత్ఫలితంగా మీకు ఆర్థిక వృద్ధి అనేది జరగబోతుంది. అంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మీ ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఒక తీయని కబురును వారు మోసుకొస్తారు. తత్ఫలితంగా మీ యొక్క ఆనందం ఇంకాస్త రెట్టింపు అవుతుంది. ఈ రోజు మీరు చురుకుగా చలాకీగా ఉంటారు. అందరికీ కూడాను చాలా నచ్చే విధముగా మీరు ఉన్న చోట ఈ రోజున సంతోషాలు వెదజల్లే రోజుగా మారుతుంది. ఈ రోజున మీ యొక్క సలహా కూడా పొందుకోవాలి అని వారు ఉవ్విళ్ళూరుతారు. మీ యొక్క ఆలోచనలు, మీరు ఇచ్చే సలహాలు వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. మిత్రులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మిమ్మల్ని సహాయం కోరి అర్థించి మీ వద్దకు వస్తారు. మీరు కూడా న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకొని వారికి తగిన సలహాలు ఇస్తారు. మీ యొక్క సలహాలు వారికి చాలా నచ్చడమే కాకుండా ఉపయుక్తంగా ఉంటాయి. తత్ఫలితంగా వారి వద్ద నుంచి ఈ సాయంత్రం లోపు కృతజ్ఞతలు వినబోతూ ఉన్నారు. అలాగే తోబుట్టువులతో ఈ రోజున సినిమాకి గాని, బయటికి షికారుకి గాని వెళ్లే ఆలోచనలు చేస్తారు. అలాగే జీవిత భాగస్వామితో కూడా ఈ రోజున చాలా చక్కటి మధుర జ్ఞాపకాలు పొందుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారి జాతకులు ఈ రోజున చాలా వరకు కూడా మీరు మనసు ప్రశాంతంగా గడిపే రోజుగా చెప్పక తప్పదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.